మహావాక్య రత్నావళి పేజ్ నంబర్ 79. నిద్రయా లోకవారయా శబ్దాదేదాత్మ విస్మృతే క్వచిన్నావసరం దత్వా చింతయాత్మన ఆత్మని. నిద్రకును లోక వార్తలకును శబ్ద శ్రవణాది వ్యవహారములకును బ్రహ్మజ్ఞానమును స్వస్వరూపమును మరచుటకును మనోబుద్ధులకు ఎప్పుడునూ అవకాశం ఇవ్వక నీ మనసు చేత బ్రహ్మ చిదాకాశ స్వరూపముగా అంతటను వ్యాపించి ఉన్నదని భావించుము అని ఉపదేశం. నిద్రకును లోక వార్తలకును చాలా సేపు నిద్రపోతూ ఉండడం అంటే పగలు కొంతమంది చాలాసేపు నిద్రపోతారు కదా. పగలు రాత్రి నిద్రకు అలవాటు పడినామంటే నిద్రపోతున్నామంటే పరమాత్మ విచారం ఏం చేస్తాం, చేయలేదు. కాబట్టి అట్లా నిద్రకు అనేవి ప్రపంచంలో అందరితో మాట్లాడడానికి, వీళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో మాట్లాడడానికి వద్దు. ఆ విధంగా సమయాన్ని ఖర్చు చేసుకోవాకు అంటారు. ఆ విధంగా ఇద్దరు ఇతరులతో మాట్లాడడానికి వాటన్నిటికీ ఖర్చు చేసుకోవాకు. కేవలము పరమాత్మ యందు ఉండి పరమాత్మను తెలుసుకొని బ్రహ్మమాత్రంగా ఉంటూ అంటారు. శబ్ద శ్రవణాది వ్యవహారములకును, అదే శబ్దము ఒకరికి ఏదైనా చెప్తే వినడం కోసరంగా వాళ్ళు మాట్లాడుతుంటే విందాం, వీళ్ళు మాట్లాడుతుంటే విందాం అని ఆ మాటలకును అదే శబ్దాలకు ఆ పాటలు విందాం, ఇవి విందాం, అవి విందాం అని ఆ విధంగా మన యొక్క సమయాన్ని ఖర్చు చేసుకోవాలండి అంటారు. ఆ విధంగా ఖర్చు చేసుకుంటే సమయాన్ని మళ్ళా సమయం దొరకదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఎంత మాత్రం నీకు ఏ పనులు ఉన్నాయో అంత మాత్రమే ఆ పనులు చేసుకుంటూ ఆ పరమాత్మ యందు చింతన కలిగి ఉండు ఉంటాడు. బ్రహ్మ జ్ఞానమును స్వస్వరూపమును మరచుటకును, ఆ బ్రహ్మస్వరూపము నేను అని జ్ఞానం కలిగే జ్ఞానమాత్రంగా నిలవడము అనేది మర్చిపోయి ప్రపంచ వ్యవహారంలో పడవాకు అని. మనోబుద్ధులకు ఎప్పుడునూ అవకాశం ఇవ్వక, అది మర్చిపోవడానికి అవకాశం ఇవ్వక బ్రహ్మజ్ఞానాన్ని పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోవడానికి అవకాశం ఇచ్చి ప్రపంచం మీదకి ఆ మాటలకు ఈ మాటలకు పోతావు కదా, అట్లా వాటికి అవకాశం ఇవ్వకు. ఎంత సమయం ఉందో, నీకు ఎంత టైం ఉందో అంత టైము ఆ పరమాత్మను తెలుసుకోవడానికి, పరమాత్మ యందు నిలవడానికి ఉపయోగించుకో. సమయం మళ్ళా రాదు కదా అంటారు. నీ మనసు చేత బ్రహ్మ పరమాత్మ చిదాకాశ స్వరూపముగా అంతటను వ్యాపించి ఉన్నదని భావించుము అని ఉపదేశం. నువ్వు బాగా విన్నావు కదా, పరమాత్మ అంటే ఎట్లా ఉంది ప్రపంచం అంతా అంటే సర్వవ్యాపకంగా పరమాత్మ ఉంది. రోజు వింటుంటాం కదా, ఈ ఆకాశం అంతా పరమాత్మ ఉంది. జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఈ ఆకాశం అంతా వ్యాపించింది. ఈ విధంగా భూమి అంతా వ్యాపించింది. ఎక్కడ పడితే అక్కడ సర్వము పరమాత్మ స్వరూపంగానే ఉంది. అయితే మనకు కనపడదు. ఎందుకు కనపడదు అంటే ఆ పరమాత్మకు ఏ రూపనామాలు లేవు. అంటే ఏదన్నా ఒక రూపం ఉంటే మన కంటికి అగుపడింది, ఏ రూపము లేదు. కాబట్టి అంతటా ఉన్నా కూడా ఆ బ్రహ్మస్వరూపాన్ని మనము చూడలేకుండా ఉంటాం. మనం చూడలేకుండా ఉన్నంత మాత్రంతో బ్రహ్మస్వరూపం లేదా అంటే అంతటా ఉంది, అందరిలో బ్రహ్మస్వరూపమే ఉంది. నీలో జ్ఞానం ఉంటేనే నన్ను చూస్తూ ఉంటావు, ఆమెలో జ్ఞానం ఉంటేనే నన్ను చూస్తూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చి ఈ జ్ఞానస్వరూపము ఏమి సర్వ
సర్వత్రా వ్యాపిస్తుంది. నువ్వెవరిని చూడవాలన్నా, ఎవరితో మాట్లాడవాలన్నా నీలో జ్ఞానం వాళ్ళ దగ్గరికి, వాళ్ళలో జ్ఞానం నీ దగ్గరికి సర్వత్రా వ్యాపిస్తుంది. కానీ నీకు మాత్రము ఆ జ్ఞానం ఇట్లా ఉంది, ఇది జ్ఞాన స్వరూపము అని నీకు తెలియబడకుండా ఉంది. ఎందుకు అంటే దానికి ఏ రూపము లేదు కాబట్టి. సర్వాన్ని తెలుసుకుంటుంది కానీ దానికి ఒక రూపం ఉందా? ఆ జ్ఞానానికి అంటే ఏ రూపము లేదు. ఏ రూపము లేదు కాబట్టి ఎవరికి తెలియబడకుండా సర్వవ్యాపకంగా ఉంది ఆ పరమాత్మ స్వరూపము అంటారు. సర్వ వ్యాపారముత్సృజ్య అహం బ్రహ్మేతి భావయ, అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహం భావం పరిత్యజ. ఓయి నిత్య సుఖములు కోరే యతివర్య, శరీర జీవేంద్రియములు నేనని ఇదియే తన స్వరూపములనే భ్రమ వల్ల అజ్ఞానమే నేను, ఇంద్రియములే నేను అనేటువంటి ఆ విధంగా ఇంకా ఇతరాన్ని అది చూడవాలా, ఇది చూడవాలి, ఇది వినవాలా, అది వినవాలా అని అవన్నీ వినేదానికి ఉపయోగించుకుంటూ ఉండకుండా ఈ బ్రహ్మం నేను, బ్రహ్మం నేను, నేను పరమాత్మను, నేను పరమాత్మను అని ఆ పరమాత్మగా ఉన్న దానిలో ఉపయోగించుకుంటుండు ఈ జ్ఞానాన్ని నిరంతరము. శివోహం శివోహం అని మనం ఒక మంత్రాన్ని పట్టుకున్నాం కదా. ఆ విధంగా ఆ మంత్రం చేత అంతటా జ్ఞాన స్వరూపమైన నేను ప్రకాశిస్తున్నాను కాబట్టి నా స్వరూపము సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ బ్రహ్మమే నేను, బ్రహ్మమే నేను అని శివోహం శివోహం అని ఆ పరమాత్మను ధ్యానిస్తుంటూ ఉంటారు. అజ్ఞానము చేతను నీకు ఈ దుఃఖములు కలిగినవి. అజ్ఞానము చేత అంటే ఈ పరమాత్మ నేను అని తెలియబడినటువంటి అజ్ఞానము చేతనే నీకు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇది అనుకొని అది అనుకొని లేదంటే అది అనుకొని దుఃఖపడుతున్నావు. ఆ దుఃఖం ఎట్లా వస్తుంది అంటే దానంతకు అవి రావడంలే. మనకు వెళ్ళి ఏవైనా సుఖ దుఃఖాలు బాధలు ఉంటే అవి వచ్చి మన దగ్గరికి వచ్చి మేమున్నాయి చూడు, మేమున్నాం చూడు అని అవి రావడంలే. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నాకు ఈ కష్టం వచ్చా, నాకు ఈ బాధ వచ్చాయి, నాకు ఇది లేకపోయి అది లేకపోయి అని ఏదో ఇది నువ్వు అనుకుంటుంటావో అనుకున్న దుఃఖాన్ని అంతా అనుభవిస్తుంది. కాబట్టి అనుకోకుండా ఉండడం అలవాటు చేసుకో. ఏదైనా నాకు మౌనంగా నిశ్శబ్దంగా ఉంటుందో జ్ఞానమాత్రంగా, అప్పుడు ఏ విధమైనటువంటి దుఃఖాలు ఉండవు. అప్పుడు పరమాత్మ స్వరూపంలో ఉండిపోతావు అంటారు. దాని నివృత్తి కొరకు వేద జ్ఞానమే కలవాడవై అనేక కర్మలను ఆచరించుతున్నావు. అజ్ఞానం చేత ఇవన్నీ వచ్చినాయి కదమ్మా. నేనని ఇవే తన స్వరూపములనే భ్రమ వల్ల అజ్ఞానం చేతము ఈ దుఃఖములు కలిగినవి. దాని నివృత్తి కొరకు అంటే దుఃఖ నివృత్తి కొరకు తెచ్చుకునేది ఒక్కొక్క దాన్ని అనుకునేది, అనుకున్న దాని వల్ల ఒక దుఃఖాన్ని తెచ్చుకునేది, దాన్ని పోగొట్టుకోవడానికి ఇంకొక మళ్ళా పని చేసేది. ఇట్లా అనుకున్న వాటి ఎక్కడెక్కడో తెచ్చుకుంటూ ఉంటావు అనుకొని వచ్చినాక అవి అనుభవిస్తుంటే అవి లేకుండా పోవడానికి ఇంకొక పని చేస్తావు. ఈ విధంగా ప్రపంచమందే ఉంటూ ఉంటావు. నువ్వు నీ స్వరూపమైన బ్రహ్మం ఏదుందో బ్రహ్మ మాత్రంగా నిలబడం లేదు. ఎందుకు అంటే ఎప్పుడు ప్రపంచాన్ని చూస్తూ ప్రపంచాన్ని అనుకోవడం వల్ల నీవు ప్రపంచ స్వరూపమే నిలుస్తున్నావు అంట. అవన్నీ వ్యక్తములు కనుక సర్వ వ్యాపారమును విడిచి నేను బ్రహ్మను అని భావన చెయ్యము, నిశ్చయ బుద్ధితో ఉండు. అవన్నీ వ్యర్థాలు, అవన్నీ వాటిని అనుకోవడము, అవిలో ప్రియ తెచ్చుకోవడం, వాటి దుఃఖమైపడడం, మళ్ళా నివారించుకో, ఇవన్నీ కూడా పనికిరాని పనులు కాబట్టి వాటిని విడిచేసి
నేను బ్రహ్మము నేను బ్రహ్మము అని నిరంతరము నీ బ్రహ్మస్వరూపమైన నీ పరమాత్మ స్థితి ఉంది కదా, ఆ బ్రహ్మమై నిలిచి ఆ అనుభవం చేసుకో. ఆ విధంగా నిరంతరము నీ బ్రహ్మత్వాన్ని ధ్యానం చేసుకో అంట. ముందుగా శరీర జీవాదులు నా నిజ రూపములు కావు. ముందుగా ఏం చేసుకోవాలా? ఈ దేహమే నేనన్నంతమని అన్న భావంతో కదా నాకు ఈ కష్టాలన్నీ వచ్చింది. కాబట్టి ఈ శరీరం కానీ ఇందులో నేనంటూ ఉండేటువంటి జీవుడు కానీ నేను ఇది అనుకొని అది అనుకొని కష్ట సుఖాలు అనుకుంటూ అనుభవిస్తున్నానే ఆ జీవుడు కూడా నేను కాదు. నేను ఎవరు అంటే ఈ జీవుడుగా ప్రతిబింబించిన బింబభూతమైన పరమాత్మ ఉన్నాడే సర్వవ్యాపకంగా. ఆ పరమాత్మ నా స్వరూపము. ఆ పరమాత్మ అయిన నేనే దీంట్లోకి యుక్తంగా సహస్రారంలోంచి ప్రవేశించి హృదయంలోకి దిగి నేనని జీవుడుగా నా దేహము, నా ఇంద్రియాలు, నా సొమ్ము, నా పిల్లలు అనుకునే వాళ్ళకి జీవభావం ఏర్పడింది. ఎవరికి? ఈ లోపల పరమాత్మ స్వరూపమే లోపలికి ప్రవేశించిన లోపలికి వచ్చింది. కానీ పరమాత్మ తనను మర్చిపోయింది. తనను మర్చిపోయి దేహమే తాను అనుకుంది. దేహం తాను అనుకున్నాక ఇల్లు కాను, ఇల్లు డబ్బులు కాను, ఇవన్నీ నావి అనుకోను. ఈ ప్రపంచాన్నే చూడను మొదలు పెట్టేవాడికి తను ఒక జ్ఞాన స్వరూపమైన పరమాత్మ నుండి వచ్చినటువంటి ఒక జ్ఞానస్వరూపుడను అనే విషయాన్ని ఈ జీవుడు మర్చిపోయినాడు. ఆ మర్చిపోవడమే జీవత్వం. అంటే జీవభావం కూడా ఇవన్న కేవలాత్ముడగుగాక మరి జీవమగుని తెలియ అంటే జీవుడికి ఎప్పుడు జీవుడు కాలే. పరమాత్మ నుండి లోపలికి వచ్చినటువంటి జ్ఞానస్వరూపము అది పరమాత్మగానే ఉంది. అయితే పరమాత్మగా ఉండకపోవడానికి అంటే ఈ దేహం నేను అనుకుంది అజ్ఞానం చేత, ఈ వస్తువులు నావి అనుకుంది, ఈ ప్రపంచం సత్యం అనుకుంది, ఇవి అనుకునే వాళ్ళకి జీవభావం ఏర్పడింది. అప్పుడు అడిగింది జీవుడు అంటే భావాన్ని తెచ్చుకుంది అంతే. జీవుడు కాలే. ఆ జ్ఞాన స్వరూపమే దీంట్లోకి ప్రవేశించి ఇవి నావి అనుకునే వాళ్ళకి జీవుడై జీవభావాన్ని పొంది ఆ విధంగా ఉంటుంది. జ్ఞానం స్వరూపమైన పరమాత్మ ఇందులోకి ప్రవేశించింది. కానీ నేను ఈ జీవుని కాదు అంతటా ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపము నా స్వరూపము అని ఆ విధంగా భావిస్తూ ఉంటూ ఆ పరమాత్మను అంటాడు. నేను బ్రహ్మను అని భావించి జ్ఞాన దృష్టి చేత నిశ్చయించి తరువాత నేననే వేద జ్ఞానమును విడువును. నేను పరమాత్మను, నేను బ్రహ్మము, నేను దీంట్లోకి ప్రవేశించి ఈ అజ్ఞానం చేత ఇది నేను అది నేను అనుకొని నాకు జీవత్వం ఏర్పడింది. కానీ నేను ఎవరు అంటే నేను అజ్ఞాన స్వరూపమైన పరమాత్మ నా స్వరూపము అని బాగా జ్ఞప్తి చేసుకొని ఆ విషయాన్ని రోజు విచారిస్తున్నాం కదా. ఇక్కడ ఈ శరీరంలోకి ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఏదుందో అదే దీంట్లోకి ప్రవేశించి మర్చిపోయింది. తనను తాను మర్చిపోయేవాడికి దేహం నేను అనుకుంది కాబట్టి జీవభావం ఏర్పడింది. లేకపోతే ఇక్కడికి వచ్చినా కూడా ఈ నేను అనంత రూపమైన బ్రహ్మము, నేను అఖండ రూపమైన బ్రహ్మము అని గుర్తుపెట్టుకుంటుంటే ఈ జీవుడు బ్రహ్మస్వరూపుడే. బ్రహ్మస్వరూపం కాకుండా పోలే. ఈ మర్చిపోయిన దానివల్ల ఇవన్నీ నేను అనుకోవడం వల్ల జీవభావం ఏర్పడింది. చిదాకాశము ప్రపంచము లోపలను పైని కూడా వ్యాపించి సచ్చిదానంద లక్షణములు కలదై ప్రకాశించుతున్నది. చిదాకాశము అంటే ఈ జ్ఞాన స్వరూపం అనేటువంటి ఈ జ్ఞానాకాశము లోపల బయట అంతటా వ్యాపించి సచ్చిదానంద స్వరూపమే. సత్ అంటే ఎప్పటికీ ఉండేటువంటిది, చిత్ అంటే జ్ఞాన స్వరూపమై ఆనంద స్వరూపమై ఎప్పటికీ ఉంటుంది పరమాత్మ స్థితి.
రోజు మనం అనుకుంటాం కదా, సర్వవ్యాపకంగా ఉంది బ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్థితి. ఆ పరమాత్మ స్థితిలోకి ఏ శరీరం వస్తుంటే ఆ శరీరంలోకి వచ్చి నేనంటూ జీవుడుగా తయారైతుంది. కాబట్టి అంతటా ఎప్పటికీ ఉంది జ్ఞాన స్వరూపమైన పరమాత్మ. ఆ పరమాత్మ నా స్వరూపము అనుకుంటూ ఉండు అంటాడు. అది సర్వ ప్రాణికోటి యందును జీవ స్వరూపంగా ఉండి సకల క్రియలకు సత్తాగా ఉన్నది. ఒక నాయందే కాదు, సమస్త ప్రాణికోట్లలో అంటే చీమ, దోమ, ఆవు, ఏదైనా మనకు కొన్ని జీవరాశులు కనిపిస్తాయి కదా, వాటిల్లో కూడా జ్ఞాన స్వరూపమై ఆ పరమాత్మ వ్యాపించి ఆ శరీరంతో కావాల్సిన పనులు అది చేసుకుంటూ ఆ జ్ఞానం కలిగి ఉంటున్నాయి. ప్రతిదీ కూడా చైతన్యవంతమై ఉంది అంటే ఈ జగత్తులో మనుషులు కానీ పశువులు కానీ పక్షులు కానీ ఏవైనా చైతన్యవంతమై, చైతన్యం అంటే కదిలికి కలిగి అది జీవాలు ఇది తినవాలి, అక్కడ ఆహారం ఉంది, ఇక్కడ ఆహారం ఉంది అని కనుక్కుంటున్నాయి చూడు. ఇదంతా కూడా చైతన్య స్వరూపమైన పరమాత్మ నుండి బయటకు వచ్చింది. అంతేకాని ఏమి ఈ శరీరంది కాదు. ఆ సత్తా, ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఆ విధంగా మనలో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ నేను అని భావించు అంటాడు. అది సర్వ ప్రాణికోటి యందును జీవ స్వరూపంగా ఉండి సకల క్రియలకు సత్తాగా ఉన్నది కనుక దానిని నీ నిజ స్వరూపంగా తెలుసుకుని నిశ్చింతగా ఉండు. సమస్త ప్రాణికోట్లలో ఏ జీవరాశి ఉన్నా ఆ జీవరాశిలో అంతా జ్ఞాన స్వరూపం ఉండి దాని కార్యాలది చేసుకుంటూ ఉంది. ఆ విధంగా సర్వవ్యాపకంగా ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మ నా శరీరంలో కూడా ఉంది, నా శరీరాన్ని నడిపిస్తుంది కదా. కాబట్టి ఆ పరమాత్మ నేను, ఆ బ్రహ్మం నేను అని ఆ పరమాత్మను తెలుసుకొని పరమాత్మ మాత్రగా అంటే నేనని శరీరంతో నేనని భావించకుండా ఇందులో ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైన పరమాత్మ నా స్వరూపము అని భావిస్తూ ఉండు అంటారు. అదే తుల్య అవస్థయు బ్రహ్మ అవస్థయు అని భావాలి. మనము తురియ అవస్థ అంటే 4వ స్థితి అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి 3 కాకుండా ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఒక ప్రాణి ఉంది, ఆ ప్రాణిలో ఆ జ్ఞానస్వరూపము విచారించినాం చూడు. అది ఎట్లా అక్కడ ఉందని తినడానికి వస్తుందో ఆ కనుక్కుంది చూడు, దాంట్లో ఉండేటువంటి చైతన్యము అని ప్రతి దాంట్లో మనం చైతన్యాన్ని చూస్తున్నామే. ఆ చూస్తుండేటువంటి విచారణే బ్రహ్మస్వరూపము అంటాడు. ఏదో కళ్ళు మూసుకొని కూర్చొని నేను బ్రహ్మము అని నిరాకారంగా నిలబడితే బ్రహ్మం కాదు. నువ్వు ఎక్కడెక్కడ, అందుకే విచారణ దండిగా ఉండవాలి. ఎంతెంత విచారణ చేస్తామో అంతంత ప్రతి చోట, ప్రతి చెట్టులో, ప్రతి పువ్వు, ఏది చూసినా కూడా ఇదంతా కూడా పరమాత్మ సృష్టి. పరమాత్మ దీంట్లో ఉండి ప్రకాశిస్తున్నాడని ఆ పరమాత్మను తెలుసుకుంటూ ఉంటామే. అదంతా కూడా ధ్యానమే అంటాడు. నువ్వు ఏం కూర్చొని ధ్యానం చేయనక్కర్లా. ఎక్కడెక్కడ పరమాత్మ ఉంది అని విచారిస్తూ ఉన్నావో అదంతా కూడా పరమాత్మ స్వరూపం యొక్క ధ్యానమే. ధ్యానం చేసినా నీకు పరమాత్మ నేను అని తెలియబడుతూ ఉంది కదా, అనుభవంలో ఉంటున్నావు కదా. ఇక్కడ కూడా తెలియబడుతుంది చూడు, దీంట్లో పరమాత్మ ఉన్నాడు, దాంట్లో పరమాత్మ ఉన్నాడు అని. ప్రతి దాన్ని క్షీమం చూసినా కూడా దాంట్లో పరమాత్మ ఉన్నాడని చూస్తున్నామంటే ఆ పరమాత్మ నా మనస్సుకు తెలియబడమే సమాధి స్థితి. ఎక్కడెక్కడికి పోయి ఆ మనస్సు ఆ పరమాత్మను తెలుసుకుంటుందో అదంతా కూడా సమాధి స్థితి. కదా దేహాభిమానం వెళితే విజ్ఞాతి చిదాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ. ఎక్కడికెక్కడికి మనస్సు పోయినా అక్కడక్కడంతా కూడా పరమాత్మను చూస్తూ ఉంటుంది. కాబట్టి అదంతా కూడా సమాధి స్థితే అని చెప్తుంది శాస్త్రం కూడా. నువ్వు కూర్చొని కళ్ళు మూసుకొని ఏది అనకుండా నిలబడినప్పుడే సమాధి స్థితి అని కాదు. ఎక్కడెక్కడ నీకు పరమాత్మ తెలియబడిందో ఆ తెలియబడినప్పుడు విచారణ చేసి
ఇది కదా పరమాత్మ, ఇది కదా పరమాత్మ అనుకుంటున్నావు అంటే అదంతా కూడా ధ్యానంతో సమానమే అంటారు. అదే సమాధి స్థితి అంటారు.